లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టి డీజీ బుక్ చేసుకుంటామని అంటారు. కాబట్టి డీజీలకు ఇలాంటి పర్మిషన్ లేదు. అది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా జీవోలు కూడా వచ్చినాయి అవి. కాబట్టి అది ఎలాంటి పర్మిషన్స్ లేవు. తర్వాత నైట్ టైం కూడా స్పీకర్స్ ఇవన్నీ కానీ మనం 10 వరకు క్లోజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి హైకోర్టు నుంచి. కాబట్టి 10 కాకపోతే మనం 11 వరకు 10:30 11 వరకు కూడా మనకు చూసి చూడనట్టు ఉంటాం కొన్ని విషయాలలో. అని మరీ 12 తర్వాత కూడా 12 1 గంటకు కూడా మనం పెట్టేసేసి కాలనీ వాసులు మీ కాలనీ వాసులు డిస్టర్బెన్స్ అవుతారు. వేరే వాళ్ళు ఎవరు మేమేం కాదు. కాబట్టి అది కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మేము ప్రతి మండపానికి కూడా విజిట్ చేసేది ఉంటుంది. దాన్ని జియో ట్యాగింగ్ కూడా చేయించేది ఉంటుంది. కాబట్టి అది కొంచెం సౌలభ్యం ఉంటుంది మాకు. తర్వాత మీరు కెమెరాలు ఒకటి కంపల్సరీ కెమెరాలు పెట్టుకోండి. అది ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా మన కెమెరాల వల్ల చాలా మనకు ఫెసిలిటీ ఉంటుంది మనకు. కాబట్టి మండపం లోపల మండపం బయట కూడా పబ్లిక్ వచ్చి మనకు దర్శనానికి వచ్చేటప్పుడు మొత్తం అంతా కవర్ అయ్యేటట్లు కెమెరాలు పెట్టుకోవాలి కంపల్సరీ. అంటే మన సౌలభ్యం కోసమే పెట్టుకుంటున్నాం అది. కాబట్టి కెమెరాలు కూడా మీరు కంపల్సరీ పెట్టుకోండి. తర్వాత ప్రతిరోజు మేము జియో ట్యాగింగ్ చేసిన తర్వాత ప్రతిరోజు మేము అక్కడ విజిట్ చేస్తారు. మా పోలీస్ టీం కంపల్సరీ విజిట్ చేస్తారు. మీకు ఎంతో తెలుసు మనం ఎన్నో విగ్రహాలు మనకు లాస్ట్ టైం టోటల్ గా మీరు చూడండి మల్కాజ్ సబ్ డివిజన్ లో 2784 విగ్రహాలు ఇన్స్టాలేషన్ అయినాయి. మనకు పోలీస్ స్టేషన్ వైజ్ గా చూసుకుంటే మల్కాజ్గిరిలో మొత్తం 493, నాచారం పోలీస్ లిమిట్ లో 312, ఉప్పల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 786, మేడిపల్లిలో 806, పోచారం లిమిట్స్ లో 227, గట్కేశ్వర్లో 160. అంటే 2784 విగ్రహాలు మనం ప్రతిష్ఠిస్తున్నాం లాస్ట్ టైం. ప్రతి ఇయర్ మనకు ఎక్కువైతే ఉంటుంది, మీకు కూడా తెలుసు. కాబట్టి ఇన్ని విగ్రహాలు మేము ఒకటే రోజు మేము కవర్ చేయగలుగుతాము. మేము ఉన్నది ఎంతమంది మేము అవునా? అది కూడా మీరు మంచి పెట్టుకుని మీరు కూడా 24 అవర్స్ కంపల్సరీ నిర్వాహకులలో ఎవరైనా ఒకరో ఇద్దరు కంపల్సరీ పడుకోవాలి. అక్కడ పడుకొని మీరు దాన్ని చూసుకోవాలి. ఏదైనా చిన్న ఏ సంఘటన ఉన్నా కూడా మా పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చేస్తే ఇమీడియట్ గా మేము నైట్ పెట్రోలింగ్ లో ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా వచ్చేస్తారు అక్కడికి.